హలో అండి. మనం పోయిన వారం భగీరథుడి ప్రయత్నం గురించి తెలుసుకున్నాం. భగీరథుడి ప్రయత్నం వల్ల గంగ భూలోకానికి వచ్చింది. ఆ గంగ ఎంత గొప్పదో ఇవాళ మనం చూద్దాం. అసలు గంగ భూలోకానికి వచ్చేటప్పుడు ఏనుగు లక్ష్మణ కవి అనే అతను ఏమంటారంటే, గంగా ప్రవాహాన్ని గురించి వర్ణిస్తూ ఆకాశం నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి అంటూ ఆవిడ ఏం చేసింది, మొదట ఆకాశంలో ఉండేది ఆకాశగంగ. అక్కడి నుంచి శివుడి తల మీదకి వచ్చింది. శివుడి తల మీద నుంచి హిమాలయ పర్వతాల్లో పాకింది. అక్కడి నుంచి భూలోకానికి వచ్చింది. ఆ భూలోకానికి వచ్చేటప్పుడు ముందు దారి నేరుగా భూలోకానికి రాకుండా సముద్రం వైపు వెళ్ళి మళ్ళీ వచ్చింది. తర్వాత జహ్ను మహాముని వల్ల ఇబ్బంది పడింది, మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయింది. దీన్ని ఏనుగు లక్షణ కవి ఇలా వర్ణించి, వివేకం అనేది కోల్పోతే మనిషి ఇలా పతనమైపోతాడు అని చెప్పారు. కానీ దీనికి పూర్వపక్షం చాలా ఉంది. అంటే దీన్ని అంగీకరించకుండా గంగ గొప్పతనం అనేది ఈ రచనలో, ఈ ప్రయాణంలో తెలుస్తోంది. ఎందువల్లంటే నిజానికి ఎంత భగీరథుడు ప్రార్థించినా గంగ నేను రాను అంటే భగీరథుడు ఏమీ చేయలేడు. కానీ ఆవిడ ఏం చేసింది, తన స్థాయిని తాను తగ్గించుకుని, తన ఆకాశగంగ ఆకాశలోకంలో హాయిగా ఉండగలిగిన గంగ శివుడు తనని ఎవరు భరించగలరో అనేది చెప్పి, అంటే భక్తికి అనుగుణంగా, తనని నమ్ముకున్న వాళ్ళకి అనుగుణంగా గంగ ఎంత ఉత్కృష్టంగా ప్రయత్నం చేసిందో చూడండి. అందుకని తనే చెప్పి శివుడి తల మీదకి వచ్చి ఇలా వచ్చి వెళ్ళింది. ఇంతలాగా ప్రవహించినా ఆవిడ తన అస్తిత్వాన్ని కోల్పోలేదు. తాను అలా అయ్యాను కదా, ఇలా పతనమయ్యాను కదా, అది నిజమే ఒక రకంగా ఆకాశకంగా ఇక్కడికి రావటం. కానీ దాని గురించి ఆవిడ ఏమీ బాధపడలేదు. పైగా ఏం చేస్తోంది, గంగ వల్ల, గంగలో మునిగితే, గంగా స్నానం చేస్తే మనకెంతో పుణ్యం దక్కుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. పోనీ ఈ తాత్విక విషయాన్ని మేము ఒప్పుకోమండి అని కొంతమంది అంతే. కనుక గంగ హిమాలయాల్లో పుట్టింది కాబట్టి జీవనది అనేది మనిషికి తాగునీరు ఇస్తుంది, మనిషికి అవసరమైన పంట పొలాలు ఇవన్నీ కూడా సాగు కావటానికి తోడ్పడుతుంది. కాబట్టి తాను తన పరిస్థితిని, తన స్థితిని త్యాగం చేస్తూ లోకం కోసం ఉపయోగపడే వాళ్ళకి ప్రతినిధిగా మనకి గంగ కనిపిస్తుంది. అసలు ఈ గంగలో ఇంకొక ఔన్నత్యం ఉందండి. అదేమిటంటే, ఇలా వచ్చేసిన తర్వాత గంగ స్త్రీ రూపంలో అక్కడ ఆకాశంలోనే ఉంటుంది. ఒకరోజు ఒక ముని, అతడి పేరు మహాభిషుడు అనే ముని మిగతా మునులందరూ కలిసి బ్రహ్మకి సేవ చేస్తున్న సమయంలో ఆవిడ ఆ సభకి వెళుతుంది. ఆ సభకి వెళ్ళినప్పుడు ఆవిడ పమిట కొంగు కొంచెం గాలికి అటు ఇటు అవుతుంది. అయ్యేసరికి మిగతా మునులందరూ బాగానే ఉంటారు. కానీ మహాభిషుడు కాస్త ఒక కోరికతో చూస్తాడు. ఆహా, ఇంత అందగత్తే అన్నట్టుగా చూస్తాడు. బ్రహ్మ అందుకని కోపించేమంటాడంటే, నువ్వు వెళ్ళి భూలోకంలో పుట్టుపో అంటాడు. సరే, మహాభిషుడు భూలోకానికి వస్తాడు. గంగ కూడా తనని చూసి మహాభిషుడు అంతగా ఇష్టపడ్డాడు కాబట్టి అది ఆవిడలో కూడా మనసు చెలించి మహాభిషుడి కోసం వస్తుంది. వచ్చి మహాభిషుడిని కోరుకుంటుంది. ఏమని, నేను అలాగే నువ్వు నన్ను ఇష్టపడ్డావు కదా, నన్ను ఇష్టంగా చూసావు కదా, నేను నీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహాభిషుడు చెప్తాడండి, లేదు, నేను అది ఏదో తాత్కాలికమైన ఒక చంచలత్వం తప్ప నాకు అది కుదరదు, నువ్వు నాకు కోడలుగా రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ గంగ శంతన మహారాజుని వివాహం చేసుకుంటుంది. ఇంతకీ ఈ శంతన మహారాజు ఎవరు అంటే, మహాభారత కథలో ఆద్యంతము ఆ సింహాసనాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేసిన భీష్ముడి తండ్రి శంతన మహారాజు. భీష్ముడి తండ్రి శంతన మహారాజు, భీష్ముడి తల్లి గంగాదేవి. భీష్ముడు అంత చక్కగా తయారయ్యి ఆ సింహాసనాన్ని కాపాడాడు అంటే అందులో గంగ కృషి ఎంతో ఉంది. ఇప్పుడు ఈ కథ చెప్పుకుందాం. ఒకసారి గంగ సరే ఇప్పుడు ఈ మహాభిషుడు వచ్చి నువ్వు వెళ్ళిపో, తన కోడలుగా పుట్టమని చెప్పినప్పుడు ఆ మహాభిషుడి కొడుకే శంతన మహారాజు. ఇప్పుడు అని మధ్యలో ఒక తరం ఉందనుకోండి, శంతన మహారాజు. గంగ ఆకాశలోకంలో తిరుగుతూ ఉంటే అష్టవసువులు ఆవిడికి కనిపిస్తారు.
కనిపిస్తే వాళ్ళు దీనంగా ఉంటారు. అప్పుడు గంగ అడుగుతుంది, ఏమైంది బాబు, మీరెందుకు ఇంత దీనంగా ఉన్నారు అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ మేము దేవలోకం వాళ్ళము, కానీ ఒక చిన్న తప్పు వల్ల వశిష్ఠుడి ఆవుని మేము దొంగిలించాము, అందుకని అతను మమ్మల్ని భూలోకంలో పుట్టమని శపించాడు, అంతే. అంతే తప్ప ఎంతకాలం ఉండాలి అని అడగలేదు. నువ్వు ఎలాగైనా మమ్మల్ని కాపాడు, మేము నీ కడుపున పుడతాం, అంటే గంగ కడుపున పుడతాము, నువ్వు మమ్మల్ని వెంటనే గంగలో పడేయి. అందుకనే ఇప్పుడు మనకి ఏదైనా వెంటనే పూర్తిగా మనం కోల్పోతే గంగ పాలైంది అంటాం. ఎందుకు ఎవరైనా ఆస్తిని కానీ వస్తువుని కానీ అనవసరంగా పాడు చేసేస్తే, ఏ కారణము లేకుండా పడేస్తే గంగపాలు చేసావు కదే అంటారు. ఆ గంగపాలు చేయటం, గంగపాలు అయిపోవటం అనే నానుడుల వెనుక ఈ గంగ కథ ఉంది. సరే, ఈ గంగని చూసి శంతన మహారాజు, ఎవరు, భీష్ముడి తండ్రి, ఇష్టపడతారు. అప్పుడు గంగ ఏం చెప్తుంది, అతనికి భార్యగా అవటానికి అంగీకరిస్తుంది, కానీ తను ఏం చేసినా శంతన మహారాజు జవాబు చెప్పకూడదని, తనని శంతన మహారాజు ప్రశ్నించిన మనుక్షణం తను అతన్ని వదిలి వెళ్ళిపోతానని చెప్తుంది. శంతన మహారాజు సరే అంటాడు. వాళ్ళిద్దరికీ అష్టవసువుల్లో మొదటి 7 పుడతారు. కానీ ఆ 7 పుట్టిన వెంటనే, కొడుకులు పుట్టిన వెంటనే గంగ తీసుకెళ్ళి నదిలో పడేస్తూ ఉంటుంది. అదే గంగపాలు చేసేస్తూ ఉంటుంది. శంతన మహారాజు అయ్యో అనుకుంటాడు, కొడుకు పుట్టాడే, నేను అతన్ని పొందలేకపోతున్నానే అని అనుకుంటాడు. కానీ గంగతో ఉన్న ఒప్పందం వల్ల ఏమనకుండా ఉండిపోతాడు. 7 వసువులు అలా వెళ్ళిపోతాడు. 8వ వసువే భీష్ముడు. ఆ బాబు పుట్టినప్పుడు ఇంకా శంతన మహారాజు ఓర్చుకోలేక, ఏ రాజుకైనా ఏ తండ్రికైనా తనకు పుత్రుడు పుట్టాలని, అతడు గొప్ప గతులు పొందాలని అనిపిస్తుంది, నువ్వెందుకు వీళ్ళని ఇలాగా గంగపాలు చేస్తున్నావు, నేను ఈ కుర్రాడిని అలా చేయటానికి ఒప్పుకోను అంటాడు. అప్పుడు గంగ అంటుంది, అసలు సంగతి చెప్తుంది, మహారాజా ఈ 7 వసువులు వాళ్ళని ఉద్ధరించడం కోసమే నేను అంగీకరించాను. ఇంకా ఈ 8వ వసువు అతడి జన్మ ప్రకారం చాలా గొప్పవాడవుతాడు అంటుంది. అని వదిలేసిపోవచ్చు కదా, వదిలేసిపోదు. నువ్వు ఇతన్ని పెంచలేవు, నేనే తీసుకెళ్ళి ఇతన్ని యోగ్యుణ్ణి చేసి అన్నీ నేర్పించి తీసుకొస్తాను అంటుంది. అని ఇతన్ని తన వెంట తీసుకెళ్ళిపోయి చక్కగా పెంచి అన్ని వేదాలు, శాస్త్రాలు, రాజకీయ తంత్రజ్ఞత్వం అన్నిటినీ నేర్పించి మళ్ళీ పెద్దవాడయ్యాక తీసుకొచ్చి శంతన మహారాజుకి అప్పచెప్తుంది. ఇది గంగలో ఉన్న గొప్పతనం. అందుకనేనండి మన నదులన్నీ కూడా చాలా మటుకు నది ప్రవహిస్తోంది అని స్త్రీలింగంగానే మనకున్నాయి. అది మాత్రమే కాదు, మాతృత్వ మమకారము, ఇతరుల కోసం తాను పతనమైపోయినా, తన గొప్ప స్థితి నుంచి తాను కిందకి దిగినా ఆ ఇతరులని కాపాడాలి అనే ఆత్రత మన నదులన్నిటికీ ఉన్నాయి. అందులో గంగ మన జీవనది. ఆ జీవనదిని గురించి మహాభారతంలో ఉన్న మహోత్కృష్టమైన విషయం ఇది. కాబట్టి ఈ గంగతో మనం గంగ కథ, భగీరథుడి కథ మనకి చాలా జీవన ప్రమాణాన్ని చెప్తుంది. మన జీవితంలో ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అని చెప్తుంది. ఏదైనా సాధించాలి అని అంటే ఎంతలాగా కృషి చేయాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటికి అనుగుణంగా దాటుకుంటూ రావాలి అని చెప్పేది భగీరథుడి ప్రయత్నం. లోక కళ్యాణం కోసం కనీసం ఒక్క వ్యక్తికి, భగీరథుడు తన పితృదేవతలకి మోక్షం రావాలని గంగను రమ్మంటాడు. అయినా భగీరథుడి భక్తికి పట్టుదలకి మెచ్చి తాను ఎంతో ఉత్కృష్ట స్థితిలో ఉన్న నేలకి వచ్చి వాళ్లతో కలిసి భగీరథుడి పితృదేవతలకి మోక్షం వచ్చేటట్టు చేస్తుంది. మనందరికీ కలకాలము అన్ని రకాలైన ప్రయోజనాలను కలిగిస్తుంది. మహాభారత కథని ఆ రకంగా నడపటానికి అనుగుణమైన భీష్ముడి గుణగణాలకు కారణం గంగ. అతన్ని పెంచింది గంగే. ఈ 2వ అంశం, లోకక్షేమం కోసం తన స్థితిని తగ్గించి రావటము అనేదే నిజానికి సామ్యవాదంలో మనకి కనిపిస్తుంది. మీ అందరికీ చాలా అర్థమయ్యే ఒక పాట ద్వారా చెప్తాను. సామ్యవాదం అంటే ఏంటి అన్నప్పుడు ఒక కోణంలో చూస్తే కనుక శ్రీశ్రీ గారు రాసిన పాట, కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ఈ దీనుల జీవితాలు మారుతాయి. ఆ పాట ఓరంగయ్యో పూలరంగయ్యో. కాబట్టి కర్పాదక కూరు లేని, తలదాచక గూడు లేని ఈ జీవుల జీవితాలు మారుటెన్నరో అంటే అక్కడ చెప్తాడు.
కలవారలు లేనివారి కష్టాలను తీర్చారు. ఉన్నవారు మాకున్నాయి కదా అనుకోకూడదు. అలాగే ఆవిడ గొప్ప స్థితిలో ఉంది. నా స్థితిలో నేను ఉన్నాను కదా అని అనుకోలేదు. భగీరథుడి కోసం వచ్చింది. తర్వాత తన కోరికతో వచ్చిన అష్టవసువుల కోరికలన్నీ తీర్చింది. ఆ కుర్రవాణ్ణి శంతన మహారాజు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ కుర్రవాణ్ణి శంతన మహారాజు పాలు చేసేయకుండా తను తీసుకెళ్ళి ఎంతో గొప్ప వీరుణ్ణి, సంయమనం కలిగిన వాణ్ణి, చేసిన ప్రతిజ్ఞని నిలుపుకోగలిగిన వాణ్ణి మనకు ప్రసాదించింది. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో, ఒక సంఘంలో ఒక మంచి పౌరుడిగా, మన వైయక్తికమైన జీవితంలో సాధనాపరుడుగా మనం మారగలుగుతాం. బహుశా నెక్స్ట్ టైం అండి సావిత్రి కథ చెప్తాను. కొంత మీకు ఈ పౌరాణిక కథలు అలవాటు అయ్యాయి కాబట్టి అందులో ఉన్న ప్రతీకాత్మత కూడా ఈసారి మనం చెప్పుకుందాం. మంచిదండి. నమస్తే.